ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకటైన ఆ నియోజకవర్గంలో ఆయన ఒక సాదాసీదా రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాకముందు ఓ అద్దె కారు నడుపుకుంటూ జీవనం సాగించేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అదృష్టం కొద్దీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రావడంతో కూటమి హవాలో గెలిచారు. మరి ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ప్రజా సమస్యలు తీరుస్తున్నారా? ఆయనపై నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ తో పాటు నెగిటివ్ టాక్ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పోలవరం నియోజకవర్గం ప్రత్యేకమైనది. యావత్ భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును ఈ నియోజకవర్గంలో నిర్మిస్తూ ఉండటంతో పోలవరం నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పేరుకు గిరిజన ప్రాంతం అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ప్లెయిన్ ఏరియాస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ నియోజకవర్గాన్ని 1955లో జనరల్ కేటగిరీ కింద ఏర్పాటు చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1967లో ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఈ నియోజకవర్గంలో కుక్కునూరు, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, టి నర్సాపురం, పోలవరం, బుట్టాయిగూడెం, వేలేరుపాడు మండలాలు ఉన్నాయి. అయితే పోలవరం నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలను ఆదరించారు ఓటర్లు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు విజయం సాధించగా టీడీపీ 5 సార్లు గెలుపొందింది. ఒకసారి సిపిఐ విజయం సాధించగా ఓ ఉప ఎన్నికతో పాటు మరోసారి వైసీపీ గెలుపొందింది. ఇక తెల్లం బాలరాజు కాంగ్రెస్, వైసీపీ నుండి అత్యధికంగా 4 సార్లు పోలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిర్రి బాలరాజు కూటమి తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక చిర్రి బాలరాజు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఒక సాధారణ గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. అయితే బాలరాజు ఓటమి పాలైనప్పటికీ జనసేన పార్టీనే నమ్ముకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో 2024లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై సుమారు 8,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన పార్టీకి సీట్ల సర్దుబాటులో భాగంగా పోలవరం టికెట్ జనసేనకు రావడంతో బాలరాజుకు అవకాశం కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ బొరగం శ్రీనివాసులను కలుపుకుని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ప్లెయిన్ ఏరియాలో కూడా తిరగడంతో బాలరాజు గెలుపు సునాయాసమైంది. ఇక పోలవరం జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరగడంతో ఈ నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంగా పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించిన చంద్రబాబు గతంలోనే 72% పూర్తి చేశారు. అయితే 2019లో జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే గత ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలిచిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరింత శరవేగంతో ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా పోలవరం ఎమ్మెల్యే పనిచేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుతో ఎక్కువ మంది గిరిజనులు ఇండ్లు, పొలాలు, జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో వారికి తాను అండగా ఉన్నానని చెబుతూ ప్రభుత్వం నుండి ఇప్పటికే R&R ప్యాకేజీ నుండి సుమారు 1000 కోట్లు తీసుకొచ్చి బాధితులకు అందించడంలో
ఎమ్మెల్యే బాలరాజు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. నిర్వాసితుల సమస్యలను శాసనసభలో పలుమార్లు ప్రస్తావనకు తీసుకొచ్చి గిరిజనుల సమస్యలు, R&R ప్యాకేజ్, గిరిజనుల పునరావాసం, వసతులపై చర్చించి 1000 కోట్లు కేటాయించడం బాలరాజు పనితనానికి నిదర్శనమని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అలాగే ప్రతి ఏడాది వరద బాధితులకు నాణ్యమైన ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు దగ్గరుండి మరి చూసుకున్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయిస్తానన్న హామీ ప్రకారం సొంత నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. పాడైపోయిన రోడ్లకు మరమ్మతులతో పాటు నూతన రోడ్లు కూడా వేయిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని కేఆర్ పురంలో ఉన్న ఐటీడీఏలో తరచుగా తనిఖీలు చేస్తూ గిరిజనాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు, ఆయన మేమంతా కూడా నియోజకవర్గం పోలవరం నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. 8 నెలల్లోపే మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకువచ్చారు. రోడ్లు ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి కూడా ఒక రోడ్డు కూడా పోసిన దాఖలాలు లేవు. గుంతలు అవన్నీ కూడా ఈరోజు కొత్త రోడ్లు పోయించడం, పల్లెటూరుల్లో సీసీ రోడ్లు పోయించడం ఎంతో అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు. అలాంటి యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మా అదృష్టం. మాకు ఈ తాటాకులగూడెంలో ఏనాడు ఏ పెద్దలు మున్సిపల్ గారు కరుణ గారు ఉన్నాం కూడా ఆయమన్న అతిగారు మా చేతికి దొరకల. చిన్న పిల్లవాడైనా బాలరాజు మా పంచాయతీకి తాటాకులగూడెం అనేది కార్డులో రాస్తా కూడా సిగ్గు చేయటటువంటి పేరు ఈ ఊరికి ఉండదు. అలాంటి దానికి చిన్న పిల్లడైనా ఒక ఎమ్మెల్యే, మా పంచాయతీ ఎమ్మెల్యే అంటే చిన్నోడైనా మేమందరం సంతోషిస్తున్నాం. చాలా మంచి పనులు చేస్తున్నాం. చిన్న పిల్లల్ని ఇంకా 10 సార్లు గెలిపించుకునే శక్తి మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా మా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి ఆధ్వర్యంలో కుకునూరు మండలం ఏ విధంగా డెవలప్ అయిందంటే 2024 ఎలక్షన్ ముందు తర్వాత చూస్తే ఎలక్షన్ తర్వాత ఎలాగుందో, ఎలక్షన్ ముందు ఎలాగుందో అనేది మీ ప్రజలందరూ చెప్తున్నారు. ఎమ్మెల్యే బాలరాజు గారు ఇదివరకు వాదాలు వచ్చిన టైంలో ఇంటింటికి తిరిగి పోలవరం నిర్వాసితులు మెయిన్ ఆయన టార్గెటే పోలవరం నిర్వాసితుల మీద పట్టుకున్నారు. అంతకుముందు ఎలక్షన్ అవ్వకముందు నిర్వాసితులను పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా ఆయన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఈ రోజు మా అందరికీ ఆదేశాలు చేయడం జరిగింది.